వెల్కమ్ టు నిఘా న్యూస్. అనపర్తి మండలం రామవరంలో సీఎం సహాయ నిధి నుండి అనపర్తి నియోజకవర్గానికి సంబంధించిన 16 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 25,31,000 విలువ కలిగిన చెక్స్ ను 16 మంది పేషెంట్స్ కు అందజేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ సందర్భంగా అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో కూడా ఈ రోజు దాదాపుగా 25 లక్షల రూపాయల సహాయ నిధి పథకం కింద 16 మందికి చెక్కులు గాని ఎల్ఓసి గాని అందించడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో కూడా దాదాపుగా 55 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదలకు అందించడం జరిగింది. ఏదైతే పేదలు వైద్యం నిమిత్తం పెద్ద ఎత్తున ఖర్చు చేశారో వాటిని తగ్గించాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నడిపల్లి కృష్ణరాజు గారు, ఈయన రాజుల భక్తులు రావాలండి. ఏమండి మీరు ఒక్క ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అనేక మంది అనారోగ్యానికి సంబంధించి ఏదైతే వైద్య ఖర్చుల నిమిత్తం సహాయం అందజేయడం జరుగుతుంది. గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉండగా నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉండగా కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి అమలు చేయడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కానీ 2014 నుంచి 2019 వరకు మాత్రం చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టి కోట్లాది రూపాయలు ఆ రోజు ఎవరైతే పేదలు, ఇబ్బందుల్లో ఉన్నవారు ఆర్థికంగా, వారందరూ అనారోగ్యానికి సంబంధించి ఏదైతే వైద్య చికిత్సల నిమిత్తం ఖర్చు పెట్టుకున్నారో వారికి ఎంతో కొంత ఉపశమనం కలిగించాలని పెద్ద ఎత్తున రోజు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నిధులు మంజూరు చేయడం జరిగింది. ఆ రోజున అనపర్తి నియోజకవర్గంలోనే దాదాపుగా 12 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అనేక మందికి అందించడం జరిగింది. కానీ 2019-24 మధ్యకాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి అనే కార్యక్రమం దాదాపుగా పడకేసిన పరిస్థితి. ఏదో అతి కొద్ది మందికి ఆ కార్యక్రమం కింద సహకారం అందించడం, ముఖ్యంగా మరి సంక్షేమం మేము అత్యద్భుతమైన సంక్షేమం చేసామని చెప్పుకునే పార్టీ ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి కార్యక్రమాన్ని ఎందుకు అమలు చేయలేదనేది నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మళ్ళా ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 350 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం కింద పేదలకు అందించడం జరిగింది. ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో కూడా ఈరోజు దాదాపు 25 లక్షల రూపాయలు విలువ చేసే ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులు కానీ ఎల్ఓసీలు కానీ అందజేయడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో దాదాపుగా 55 లక్షలు పేదలకు అందించడం జరిగింది. ఇంకా అనేక మందికి మరలా తొందరలోనే అందించడం జరుగుతుంది. ఏదైతే పేదలు మరి పెద్ద ఎత్తున వైద్య నిమిత్తం, చికిత్స నిమిత్తం ఖర్చులు పెట్టుకున్నారో వారికి ఎంతో కొంత ఉపశమనం కలిగించాలని కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరికి సహాయం చేయడానికి ఇవాళ కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చింది. సంక్షేమం అనేది నందమూరి తారక రామారావు గారితో మొదలైంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ముఖ్యంగా వైద్యం నిమిత్తం పేదలకి వైద్యం ఉచితంగా అందాలనే ఆలోచనతో అనేక పథకాలు ప్రవేశపెట్టింది. అవన్నింటినీ అనుగుణంగా ఇవాళ ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందనేది తెలియజేసుకుంటూ ఉన్నాం.